థ్యాంక్ యూ. బోట్ ప్రీమియం సెగ్మెంట్లో వాళ్ళు TWS ఇయర్బడ్స్ పంపిస్తా అని చెప్పారు. అదే ఇది దీని నెక్స్ట్ బిగ్ థింగ్ అనమాట. సో బాక్స్ మాత్రం సూపర్గా అవుతుంది. మరి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి అవన్నీ ఒకసారి మన ఎన్విరాన్మెంట్, అదే మన చిన్న లిటిల్ బిట్ స్టూడియో ఒక రూమ్లో పెట్టుకున్నాం కదా, దానికి వెళ్ళేసి చెక్ చేద్దాం. చలో పదండి. మీద కంటెంట్ చెక్ చేసుకోవచ్చు. ది నెక్స్ట్ బిగ్ థింగ్ అయితే మెన్షన్ చేశారు. నిర్వాణ అయాన్ అనేది ప్రొడక్ట్ నేమ్. నిర్వాణ సిరీస్లో వీళ్ళు ఇది ఫస్ట్ ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొస్తున్నదే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే బోట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. మనం ఒకసారి ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేసి చూద్దామా. మీరు బై చేస్తే మీకు ఇలా అయితే రాదు, ప్యాకేజింగ్ అనేది డిఫరెంట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, కొన్ని ప్రీమియం సెగ్మెంట్ ఫీచర్స్ వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో దీని గురించి మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే మనకు ఓపెన్ చేయగానే మనకు ఒక TWS ఇయర్బడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చూద్దాం దీని గురించి కూడా. అండ్ అలాగే మనకు కొంచెం కంటెంట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ కంటెంట్ ఏందో ఇప్పుడు మనం క్లియర్గా చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేస్తే 1 year వారంటీ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నిర్వాణ అయాన్ అని బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ యూజర్ మాన్యువల్ అని చెప్పుకోవచ్చు. ఈ నిర్వాణ అయాన్ FNQ క్వశ్చన్ కార్డ్ అన్నమాట. సో ఇది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సౌండ్ క్వాలిటీ వీటి గురించి. అలాగే బోట్ యొక్క స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు కొన్ని ఇయర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C USB పోర్ట్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే అవుతుంది. బాక్స్ని పక్క పెట్టేసిన తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క TWS ఇయర్బడ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, కేసు మాత్రం చాలా ప్రీమియం లుక్ తోటి కాంపాక్ట్ డిజైన్ తోటి అయితే వస్తుంది. మనం ఈజీగా మన ప్యాకెట్లో పెట్టుకేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అయితే తీసుకొని అయితే వచ్చారు. దీని ఓవర్వ్యూ చెక్ చేస్తే ఇది వైట్ కలర్లో అయితే ఉంది కదా, అలాగే మీకు ఒక కలర్ కూడా అయితే కనబడుతుంది, లైక్ మెరుస్తుంది అనమాట. అదే సిల్వర్ కలర్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సిల్వర్ కలర్లో మీరు ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్లయితే బోట్ బ్రాండింగ్ అనేది కనబడుతూ ఉంటుంది దాంట్లోనే. దాని కిందనే మీరు క్లియర్గా చెక్ చేస్తే LED ఇండికేటర్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. టోటల్గా ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడు మనం తీసి యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మీరు ఈ యొక్క కేసు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే Type-C పోర్ట్ అయితే ఇస్తున్నారు. Type-C పోర్ట్ పక్కనే మనకు ఒక చిన్న బటన్ అయితే ఇస్తారనమాట. ఆ బటన్ ఏంటంటే ఎప్పుడైనా పేరింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనిపించింది అనుకోండి, దాన్ని క్లిక్ చేసి రీసెట్ చేసి మళ్ళీ పేరింగ్ అయితే చేసేసుకోవచ్చు. అలా ఈ యొక్క బటన్ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో చూడడానికి చాలా ప్రీమియం అండ్ లుక్ విషయంలో చాలా ఎలిగెంట్ డిజైన్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఈ యొక్క TWS ఇయర్బడ్స్ని. అండ్ ఈ యొక్క TWS ఇయర్బడ్స్ మనం జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే మనకు లైట్ అనేది ఇండికేట్ అయితే అవుతూ ఉంటుంది ఈ యొక్క ఇయర్బడ్స్లో. అప్పుడు అంటే పేరింగ్ అయితే అవుతూ ఉన్నట్లేదు. మరి పేరింగ్ అనేది ఎలా చేసుకోవాలి, మనం బ్లూటూత్కి వెళ్ళి పేరింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే జస్ట్ మీరు ఆండ్రాయిడ్ మొబైల్ దీని పక్కన పేరింగ్ అవుతున్న పక్కన పెట్టండి, మీకు కనెక్ట్ అనే ఆప్షన్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మన ఐఫోన్లో చూస్తూ ఉంటాం, యాపిల్ ఇయర్బడ్స్ని కనెక్ట్ చేసేటప్పుడు కనెక్ట్ అనేది అయితే పాపప్ అయ్యి వస్తుంటుంది కదా, అలా అయితే వచ్చింది. సో మీరు జస్ట్ కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసే చాలు, ఈజీగా కనెక్ట్ అయితే అయిపోతుంది. సింపుల్గా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. మన బ్లూటూత్కి వెళ్ళి కనెక్ట్ చేసుకొని ఇదంతా తతంగం అయితే ఉండదు, జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఈ యొక్క ఇయర్బడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇవి కూడా మనకు వైట్ కలర్లో అండ్ సిల్వర్ కలర్లో అయితే కనబడుతుంటాయి. అండ్ అలాగే మిడిల్లో చెక్ చేసుకోవచ్చు, బోట్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. మీకు ఇక్కడ ఇయర్ టిప్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క ఇయర్ టిప్స్ వచ్చేసరికి మీడియం అండ్ మనకి స్మాల్ అనేది, లార్జ్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక కవర్ అయితే చూపించాను కదా, ఆ కవర్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఈ యొక్క ఇయర్ బడ్స్ బాటంలో చెక్ చేసినట్లయితే మనకు ఒక చిన్న టెక్స్చర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డిజైన్ పరంగా. అండ్ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలంటే టచ్ కంట్రోల్స్ మీరు బోట్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది కదా టాప్ పొజిషన్లో, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. టచ్ కంట్రోల్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడతాను. అద్భుతంగా ఇవ్వడం అయితే జరిగింది, చాలా బాగా అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకు మోడ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం సౌండ్ గురించి మాట్లాడుకోలేదు, సౌండ్ విషయంలో మాత్రం ఖతర్నాక్గా తీసుకుని అయితే వచ్చారు. దీంట్లో వచ్చేసరికి క్రిస్టల్ బయోనిక్ సౌండ్ బై i5 DSP5 టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అల్టిమేట్ అయితే ఉంది. దీంట్లో యూజ్ చేసిన డ్రైవర్స్ సరికి 10mm డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ మోడ్స్ మాత్రం ఖతర్నాక్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసరికి బోట్ సిగ్నేచర్ సౌండ్ మోడ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బేస్ మాత్రం కుమ్మేస్తుంది. అండ్ అదేవిధంగా వోకల్స్ అయినా మిడ్ టోన్స్ అయినా కానీ మనకు ఖతర్నాక్గా వినబడుతున్నాయి. అండ్ అలాగే నాకు కొంచెం అనిపించింది ఏంటంటే ఏదైతే వోకల్స్ అయితే ఉన్నాయో ఇంకొంచెం ఒక 2%, 3% ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండు, ఆప్టిమైజ్ చేస్తే బాగుండు అనేది అనిపించింది అనమాట. ఓవరాల్గా ఈ యొక్క ప్రైస్ ఎంత, 1999లో ఖతర్నాక్ ఆడియో, బేస్ లవర్స్ మాత్రం అదిరిపోయింది, సౌండ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు.
సింపుల్ సూపర్. అండ్ అలాగే మరొక ఈక్వలైజర్ మోడ్ అయితే ఉంది. ఆ యొక్క ఈక్వలైజర్ మోడ్ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ ఈక్వలైజర్ మోడ్స్ అనమాట. అది కూడా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అన్ని మనకు బ్యాలెన్స్డ్గా అయితే తీసుకొని అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, బేస్ లవర్స్కి కావాలనుకున్నది కూడా మనకు బోట్ సిగ్నల్ సౌండ్ అయితే ఉంది. బేస్ లవర్స్ కూడా కొనొచ్చు. అలాగే బ్యాలెన్స్డ్ సౌండ్ వినాలనుకున్నప్పుడు మనం బ్యాలెన్స్ ఈక్వలైజర్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాలెన్స్డ్ ఈక్వలైజర్ మోడ్ కూడా అయితే ఉంది. బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే వినొచ్చు. సో ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే TWS ఇయర్బడ్స్ అనమాట. సో గైస్ ఖచ్చితంగా మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మీరు బ్లాక్ కలర్ కావాలనుకున్నా, వేరే కలర్ కావాలనుకున్నా, వైట్ కలర్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. బై అయితే చేయండి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, దీంట్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలంటే మనకు బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 120 hours ప్లే బ్యాక్ టైం అయితే ఇస్తుంది. అండ్ మీరు ఈ యొక్క ఇయర్ టిప్ అంటే సింగిల్ ఇయర్ టిప్ వచ్చేసరికి 24 hours వరకు మనకు ప్లే టైం అయితే ఇస్తుంది అనమాట. వావ్ సూపర్ కదా. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే లైక్ మనం ఎప్పుడైనా సాంగ్స్ వింటున్నప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాం కదా, డైరెక్ట్గా ఇలా ఒక్కటి తీసినా కూడా సాంగ్ అనేది పాజ్ అయితే అయిపోతుంది. సో ఇలా సీమ్లెస్ ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మీకైతే కలుగుతుంది అనమాట. మళ్ళీ ఇలా పెట్టుకోగానే సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. అండ్ మీరు అలాగే మీకు సౌండ్తో పాటు మనం కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. కాల్ క్వాలిటీ వచ్చేసరికి దీంట్లో వీళ్ళు క్వాడ్ కోడ్ మైక్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే క్వాడ్ అంటే 4 మైక్స్ అయితే ఉంటాయి. 4 మైక్స్ వచ్చేసరికి చాలా క్లిస్టర్ క్లియర్ మనకు అవతల వ్యక్తి యొక్క ఆడియో క్లియర్గా వినపడే లెక్క చేస్తుంది అనమాట. మన యొక్క ఆడియో కూడా అవతల వ్యక్తికి అయితే వినపడుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ENXC టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ENXC టెక్నాలజీ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్. అది కూడా చాలా బాగా వినపడేలాగా చేస్తుంది. ఆల్మోస్ట్ మనకు సౌండ్ అనేది అంటే నాయిస్ అనేది కట్ అయితే చేసి తీసుకొని అయితే వస్తుంది. సో మీరు ANC లాగైతే ఫీల్ అయితే అవ్వద్దు, బట్ ENXని కూడా చాలా మంచిగానే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అది మన ఆడియో క్వాలిటీ కాల్ మాట్లాడుకున్నప్పుడు చాలా బాగా అయితే ఉంది. TWS ఇయర్బడ్స్లో IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే తీస్తుంది. లైక్ మనం జాగింగ్ వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా కానీ స్వెట్ అనేది ఎక్కువైతే వేస్తుంటుంది కదా, ఆ స్వెట్ మనకు దీంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఇలాంటి IPX4 తోటైతే IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇది కూడా ఒక గుడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ యొక్క TWS ఇయర్బడ్స్కి. అండ్ ఇంకొకటి ఏంటి అన్నట్లయితే ఇది చూడడానికి చాలా లుక్ అండ్ ప్రీమియం సెగ్మెంట్లోకి అయితే తీసుకుని అయితే వచ్చారు. కాంపాక్ట్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మనం ఈజీగా క్యారీ అయితే ఎక్కడికైనా చేసేసుకోవచ్చు. అండ్ TWS ఇయర్బడ్స్ యొక్క టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలంటే లెఫ్ట్ అండ్ రైట్ దాని మీద మీరు ఒకసారి ప్రెస్ చేసి వదిలేసేయండి. సింగిల్ ప్రెస్ చేసి వదిలేసేయండి, ప్లే అవుతుంది, పాజ్ అయితే అవుతుంటుంది. అలాగే రైట్ ఇయర్బడ్ అయినా లెఫ్ట్ ఇయర్బడ్ అయినా మీరు ఒకసారి 3 times టచ్ చేసి వదిలేసేయండి. సాంగ్ ఒకసారి ఫార్వర్డ్ అవుతుంది. రైట్ కంట్రోల్ మీద మీరు క్లిక్ చేసి వదిలేసినట్టయితే 3 times, అండ్ లెఫ్ట్ ఇయర్బడ్స్ మీద క్లిక్ చేసి 3 times వదిలేశారంటే బ్యాక్వర్డ్ అయితే అవుతుంది. ఇలా బ్యాక్ అండ్ ఫార్వర్డ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. రైట్ ఇయర్బడ్ మీద 4 times ట్యాప్ చేసి వదిలేసినట్లయితే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంటుంది. రైట్ ఇయర్బడ్ మీద డబుల్ ట్యాప్ చేశారనుకోండి ఇది సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. లెఫ్ట్ ఇయర్బడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే సౌండ్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంటుంది. సో ఇలా టచ్ కంట్రోల్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈక్వలైజర్ మోడ్స్, బీస్ట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయన్నా కదా, అవి ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు రైట్ ఇయర్బడ్ మీద జస్ట్ ఒక 2 seconds ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, బీస్ట్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు 60 millisecond లో లేటెన్సీలో మీరు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే అవ్వదు. అంటే ఆడియో వీడియో బాగా సింక్ అయ్యి మనకు సౌండ్ అనేది పర్ఫెక్ట్గా వినపడడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మరి ఈక్వలైజర్ మోడ్స్కి ఎలా వెళ్ళాలంటే మీరు లెఫ్ట్ ఇయర్బడ్ మీద జస్ట్ అలా 2 seconds ప్రెస్ చేసి పట్టుకొని కథం మీకు ఫస్ట్ సిగ్నేచర్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సిగ్నేచర్ మోడ్లో సౌండ్ అయితే ఖతర్నాక్ అయితే ఉంది, రియల్గా చెప్తున్నాను. మీకు మంచి ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ ఎలా వస్తుందో అలా అయితే వస్తుంది. అండ్ మరొకసారి 2 seconds ఇలా ప్రెస్ చేసి పట్టుకోగానే బ్యాలెన్సర్ సౌండ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. బ్యాలెన్సర్ సౌండ్ బాగా ఇష్టపడే వాళ్ళు చాలా బాగా అయితే ఉంటుంది బ్యాలెన్సర్ సౌండ్ కూడా. సో ఇలా మనకు ఈక్వలైజర్ మోడ్స్ని ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క బీస్ట్ మోడ్ని ఆన్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ 2 seconds ప్రెస్ చేసి పట్టుకున్నట్టే బీస్ట్ మోడ్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇలా మనకైతే టచ్ కంట్రోల్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఎనేబుల్ చేసుకునే విధానం కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారనమాట. మొత్తానికి ఈ యొక్క బోట్ ప్రీమియం సెగ్మెంట్గా తీసుకొచ్చిన అయాన్ యొక్క TWS ఇయర్బడ్స్ మాత్రం అద్రిపోయిందనేది చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో ఈ యొక్క TWS ఇయర్బడ్స్ అయితే కొనవచ్చు. 1999 లాంచ్ ప్రైస్ అయితే ఉంది. తర్వాతకి ఉంటే ఒకవేళ ప్రీవియస్ ఛాన్స్ అయితే ఉంటుంది. లాంచ్ అయిన డేట్ రోజే మీరైతే బై అయితే చేయండి. 23rd అనమాట లాంచ్ డేట్. సో ఖచ్చితంగా బై చేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చింది, లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్.